హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి తెలుగు అమ్మాయి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే అటుకులు ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చెప్తాను. ఫుల్ వీడియో చూడండి. ముందుగా అటుకుల తయారీకి ఏమేమి కావాలో చూద్దాం. అటుకులు, పల్లీలు, పుట్నాలు, పచ్చిమిర్చి, కరివేపాకు. ముందుగా అటుకులను అయితే జల్లించుకోవాలండి. ఏమైనా డస్ట్ ఇట్లా ఉన్నా కానీ పోతుంది. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులో ఫస్ట్ అటుకులను వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి అన్నమాట. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము కలుపుతూ వేయించుకోవాలి. స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో, ఒకవేళ హై ఫ్లేమ్లో పెడితే మాడిపోవడం జరుగుతుంది. మనకి కొంచెం క్రిస్పీగా బ్రౌన్ కలర్ రావాలి. నేను ఇట్లా చూపిస్తున్నట్లు వీడియోలో చింపితే చినగాలన్నమాట. అలా తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మళ్ళీ అదే కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అందులో కొంచెం పల్లీలు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. మనకి అటుకులు కిరాణం షాప్లలో కూడా దొరుకుతాయండి. పేపర్ అటుకులు అంటే మనకి అవైలబుల్లో ఉంటుంది. పల్లీలు వేగించుకున్న తర్వాత పక్కకు పెట్టుకోవాలి. అదేవిధంగా మనము పుట్నాలను కూడా వేగించుకోవాలి. నావి పుట్నాలు కొంచెం ఆ కలర్ వచ్చినాయి. మీరైతే మంచిగా వేగించుకోవాలన్నమాట. మళ్ళీ అదే కడాయి పెట్టుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, ఎల్లిపాయలను ముందుగా కొంచెం కచ్చాపచ్చగా పొట్టు తీయకుండా కచ్చాపచ్చగా దంచి పెట్టుకోవాలన్నమాట. ఆయిల్లో పచ్చిమిర్చి వేగిన తర్వాత వెల్లుల్లిపాయలను వేయాలి. నేను చూపిస్తున్న విధంగా వేయాలండి. చాలా సింపుల్. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మొత్తం ఆయిల్లో ఫ్రై అవ్వాలన్నమాట. పచ్చిమిర్చి, ఎల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత కొంచెం మనకు జీలకర్ర కూడా వేసుకోవచ్చు. కరివేపాకు 2 రెమ్మలు వేసుకోవాలండి. ఆ తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలండి. చాలా సింపుల్ అండి. అవి అసలు స్టోర్ చేసుకుంటే మనం 2 months కూడా ఉంటుంది. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. క్రిస్పీగా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్స్కి వాడడం కూడా బాగుంటుంది అన్నమాట. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో చూసిన వాళ్ళు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు, పుట్నాలు అందులో వేసి మళ్ళీ ఒకసారి మీడియం ఫ్లేమ్లో స్టవ్ పెట్టుకొని కలుపుకోవాలన్నమాట. ఆయిల్ పట్టడానికి, పసుపు అవంతా వేస్తాం కదా పట్టడానికి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న అటుకుల ఉంటుంది కదా అండి, అటుకులను ఇందులో ఆ ఫ్రైలో అటుకులను వేసుకొని కలుపుకోవడం అండి. చాలా సింపుల్. 5 minutesలో చేసుకోవచ్చు. ఎవరైనా చేయగలుగుతారు. బిగినర్స్ అయితే ఇంకా చాలా బాగా చేయగలుగుతారు. నాకైతే చాలా ఇష్టమైన స్నాక్ అన్నమాట. ఇది చాలా ఇష్టం. చిన్నవాళ్ళు, పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. చూడండి, నేను
కలిపేసుకోవాలి, అంతే. అటుకులు రెడీ. ఇంట్లోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవాలి. బయట కొనేదానికన్నా ఇంట్లోనే చేసుకోవడం బెటర్ కదండి. ఫైనలీ అటుకులు రెడీ. షేర్, లైక్, కామెంట్ ప్లీజ్ ఫ్రెండ్స్.